దేవుని పరిశుద్ధ నామమున జీసస్ ఆల్మైటీ గాడ్ కుటుంబ సభ్యులందరికీ ప్రభు నామమున శుభములు తెలియచేయుచున్నానండి. నేను ప్రతిదినము ఉదయం మందు సాయంకాలం మందు క్విజ్ ద్వారా నేను ఆత్మీయంగా చాలా బలపడుచున్నానండి. నేను చిన్నప్పటి నుండి కూడా క్రైస్తవురాలని, సండే స్కూల్కి వెళ్ళి బైబిల్ రీడింగ్లో క్విజుల్లో నేను బైబిల్ని ప్రైజ్గా పొందుకున్నాను. పాటల్లో ప్రైజెస్ పొందుకునేదాన్ని. అట్లా భయభక్తులతో పెరిగిన బిడ్డనే చిన్నప్పటి నుంచి కూడా. అయితే అప్పటి నుంచి ఉన్న అనుభవం వేరండి. నేను గత సంవత్సరం జూలై మాసంలో జీసస్ ఆల్మైటీ గాడ్ క్విజ్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి ఉన్న అనుభవం వేరు నాది. అంతకుముందు అయితే వాక్యం వినేదాన్ని, డైలీ బైబిల్ రీడింగ్ ఉండేది, ప్రేయర్ ఉండేది, కుటుంబ ప్రార్థన ఉండేది. అదంతా ఆ అనుభవం వేరండి. నిజంగా చదివినా కానీ నేను బైబిల్ని ధ్యానించిన మర్చిపోయేదాన్ని అనమాట. పాల పొంగు వల్లే దైవజనులు చెప్పిన వాక్యాన్ని పాటిస్తూ ఉన్నట్టుగా అనుకున్నాను. కానీ నేను అసలు లోతైన మర్మములను నేను చెవి వరకే ఉన్నాయి, హృదయంలోనికి వెళ్లకుండా నేను జీవిస్తున్నాను అనేది నాకు ఈ మధ్య బాగా అర్థమవుతుంది. ఇలా క్విజ్ ద్వారా నేను చాలా బలపడుచు వచ్చానండి. తర్వాత ప్రార్థించటంలో బాగా బలపడుచున్నాను నేను. అనేకుల కొరకు ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని యేసయ్య నాకు ఇచ్చారు. మొదటిగా జాషువా బ్రదర్కి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిదినము వేకువనే లేచి మనము ప్రభు సన్నిధిలో పాల్గొనడానికి దేవాతి దేవుడు కృప చూపుచున్నారు. ఎందరికో లేని ధన్యత. నిజంగా అశ్రద్ధతో పోస్ట్ పోన్ చేస్తాము. మనం ఈరోజు ప్రార్థించుకోకుండా ఏం కాదులే అన్నట్టు బద్ధకంతో అలా ఉండే జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు నాకు ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకోవటం, క్విజ్లో పాల్గొనటం, ప్రార్థించటం, ఇవన్నీ దేవుడు నాకు క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టుని అభివృద్ధి పరుస్తున్నందుకు దేవాతి దేవునికి వెళ్ళలేని వందనములు, స్తోత్రములు. ఇది నా తిమోతి పత్రిక గురించి పౌలు గారు తిమోతి గారికి హెచ్చరించిన ప్రతి హెచ్చరిక నా హృదయానికి హత్తుకున్నదండి. మొదటిగా ఏమిటంటే, ఖైదీ అయ్యుండి కూడా పౌలు గారు చనిపోతాను అని తెలిసి కూడా ఆయన తిమోతి గారిని హెచ్చరించటము, ఒక పత్రిక ద్వారా సువార్తను ప్రకటించడం వల్ల వేల సంవత్సరాలు అయిపోతున్నా కానీ మనము ఆ పత్రిక వలన మనం ఎంత ఉజ్జీవింపబడుచున్నామో అనేది ఆ వాక్యం, బ్రదర్ చెప్పిన వాక్యం నన్ను హత్తుకున్నది. నిజమే కదా, పరిశుద్ధుడైన పౌలు గారు నిజంగా ఎంత రగిలించారు. ఒక అధ్యాయంలో క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె పోరాడమానని చెప్పారు. ఆ వాక్యము అదైతే నాకు మధ్యాహ్నం బ్రదరు మెసేజ్లో నేను విన్నాను. ఎన్నో వచనం అంటే 3వ వచనంలో ఉంటుంది. మనము సైనికుల కొరకును రైతుల కొరకు ప్రార్థించాలనేది టాపిక్ అన్నమాట ఈరోజు. అయితే సైనికులు అంటే మనము క్రీస్తు యొక్క మంచి సైనికుని వల్లే మనము పోరాడాలి. ఏ విషయంలో పోరాడాలి? మనము ఆత్మను రక్షించే విషయంలో పోరాడాలి. మనం ఒక సైనికులమే. మన సైన్యమునకు అధిపతి ఎవరు? యెహోవా దేవుడు. ఆయన మనకు తోడుగా ఉన్నారు కాబట్టి మనము ఆయన సైనికులం. కాబట్టి మనం అనేక ఆత్మను రక్షించడం కొరకు జట్టి అయిన వాడు వెనుక తట్టు తిరుగుడు అని, నియమం ప్రకారం వానికి కిరీటం దక్కదని, మరలా సైనికుడు యుద్ధమునకు పోయినప్పుడు జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అనేది నాకు చాలా తాకిందండి ఈరోజు ఆ వాక్యము. ఏమిటంటే, మనం క్రైస్తవులుగానే ఉంటాము కానీ దేవుని నేను ఎన్నో మార్లు నిర్లక్ష్యం చేశాను. ఈ విషయంలో నా మధ్యాహ్నం నాకు చాలా పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి నేను క్షమాపణ అడిగాను.
అసలు మనల్ని తను నిర్మించుకుంది దేవుడు. తనని ఆరాధించాలని తన పోలికలో నన్ను నిర్మించుకున్నారు. ఇశ్రాయేలీల చెరలో 430 సంవత్సరాలు ఉంటే విమోచించి వారి మూలుగులు విని వారిని విడిపించి నడిపించి పాలతేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకువెళ్ళారు. యేసయ్య పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను విడిపించి నన్ను కూడా మరి ఆయన తన సొత్తుగా చేసుకున్నారు. ఇంత అమూల్యమైన ప్రభు రక్తమును నేను ఎన్నో మార్లు నేను విలువ దేవుని పరిచర్యను, దేవుని పనిని నేను ప్రక్కన పెట్టేసి నా సొంత విషయాల్లో నేను పాల్గొంటూ దేవుని కొరకు ప్రయాసపడలేదు అనేది నేను చాలా సిగ్గుపడ్డాను. మధ్యాహ్నం యొక్క వాక్య వివరణలో సైనికులు అంటే మనము ఒక గన్ను పట్టుకొని పోరాడటం అనేది కాదని, అసలు ఎంత చక్కగా ఈరోజు బ్రదర్ వాక్య వివరణ ఎంత బాగుందో. ఉదయమందు నేను ఈ తిమోతి పత్రికను 2-3 సార్లు విన్నాను. అసలు పౌలు గారు తిమోతి గారిని నా సొంత కుమారుడు అని, నిజంగా తిమోతి గారు వాళ్ళ అమ్మగారు యూనికే లో వాళ్ళిద్దరూ అసలు ఎలా పెంచారు, వారి యొక్క అనుచరణలో ఉండబట్టి అట్రాక్ట్ అయ్యారు పౌలు గారికి తిమోతి గారు అనేది. నిజంగా మనం భయభక్తుల్లో పెరిగితే మనం దైవజనులకు మనం ఆకర్షితులంగా ఉన్నామా, దేవుడు మనల్ని ఆకర్షిస్తున్నాడా, ఆ పద్ధతిలో దేవుడు మనల్ని చూసేంత విధానంలో మనం నడుస్తున్నామా అని నన్ను నేను హెచ్చరించుకున్నాను, పరిశీలించుకున్నాను. నా బిడ్డల్ని నేను అలా పెంచానా, దైవ సేవకులకు అనుకూలంగా ఉండే విధంగా నా బిడ్డలను నేను పెంచానా అనేది నన్ను నేను స్వపరీక్ష చేసుకున్నాను. తర్వాత బ్రదర్ గారు కొన్ని రిఫరెన్సులు చెప్పారు. యెహోవా పట్టణమును కావలి కాయని ఎడల వారు మేల్కొనిట వ్యర్థము అనేది చెప్పారు. మరలా ఇంకోటి 34:2లో యెహోవా దూత పట్టణమును రక్షించును అనేది చెప్పారు. యెహోవా మనల్ని కాయాలి అంటే మనము ఆయన మాటలకు లోబడాలి అనేది నేను అర్థం చేసుకున్నాను. ఇంకోటి సామెతల్లో రిఫరెన్స్ చెప్పారు, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన కావలి కాయను, నోటికి కావలి పెట్టుకోమన్నారు అనేది. అసలు ఆ వాక్యం నన్ను భలే తాకిందండి. సామెతలు ప్రతిరోజు 31 రోజులు 31 అధ్యాయాలు చదువుతాను నేను. ఈరోజు ఇంకో విధంగా సామెతలు 2వ అధ్యాయం 11వ వచనము నాకు భలే అట్రాక్షన్గా అనిపించింది. ఆ వాక్యం నాకు బాగా నచ్చిందండి. ఏంటంటే, నా నోటిని కావలి కాయము ప్రభువా, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము తండ్రి అని సొలొమోన్ రాజు గారు ఎంత చక్కగా చెప్పారు. ఆ వాక్యం నన్ను ఈరోజు తాకిందండి. అలాగే తిమోతి పత్రిక గురించి బ్రదర్ గారు వాక్య వివరణ ద్వారా కూడా చాలా బాగా చెప్పారు. పౌలు గారు చనిపోయే స్థితిలో ఉండి కూడా సిద్ధపడి కూడా నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అని అసలు ఎంత ధైర్యంగా చెప్పగలిగారు. నేనైతే నాకు సిక్నెస్ వస్తేనే అయ్యో నేను చనిపోతానేమో అని నేను ఎంత దిగులు పడుతూ ఉంటాను. కానీ పౌలు గారు అసలు ఎంత దృఢంగా ఉన్నారు. ఒక నిరీక్షణ ఉంది పౌలు గారికి, యేసయ్యను చూస్తాను అని. సంఘమును ఆయన అనేకులను సంఘాలను కట్టారు. అసలు అటువంటి నిరీక్షణ నాలో లేదని నాకు చాలా బాధ వేసింది. నా విషయంలో నేను సరి చేసుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది. ప్రతిరోజు నేను సాక్ష్యం చెప్పాలనుకుంటాను, అలానే నాకు ఏదో ఒక వెనుకేస్తూ ఉన్నాను. ఈ విషయంలో అందరినీ క్షమించమని అడుగుచున్నాను. దేవాదేవుణ్ణి మొదటగా యేసయ్యను క్షమించమని అడుగుచున్నాను. ప్రతిదినము మనం సాక్ష్యం చెప్పాలి. ఏదో వాక్యం ద్వారా నేను నా జీవితాన్ని కట్టుకుంటున్నాను. నాకు ఆ వాక్యం తాకి సరి చేసుకోవటానికి అసలు ప్రతిరోజు ఏదో ఒక వాక్యం నన్ను హెచ్చరిస్తుంది. నా జీవితంని సరి చేసుకుంటున్నాను. ఇంకా లోతైన విషయంలో తెలుసుకోవటానికి జీసస్ ఆల్మైటీ గారి పరిచర్య నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంతేకాదు
ఉదయం మంది సాయంత్రం మంది క్విజ్లో పాల్గొని దైవికంగా మనం ఎదగటానికి ఈ పరిచర్య ఎంతో ఉపయోగకరంగా ఉంది. అనేకుల కొరకు ప్రార్థించడానికి ప్రేయర్ టవర్ ఉంది, ఆన్లైన్ ప్రేయరు. నిజంగా ఎవరికి లేదు ఇట్టి ధన్యత. నిజంగా మనం ఒకరికొకరం తెలుసుకోపోయినా ప్రతిదినము ప్రార్థించడానికి దేవుడు మనకి సమయం ఇస్తున్నారు. దశమ భాగం 2.5 గంటలు మనం దేవునికి ఇవ్వాలి 24 గంటల్లో. అలా ఇవ్వగలుగుతున్నామంటే అది దేవుని మహాకృప. నిజంగా దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. అట్లాగే పాట పాడడానికి అవకాశము, మనల్ని మనము షైన్ చేసుకోవటానికి ఈ పరిచర్యలో మనము దేవుని స్తుతించడానికి అవకాశం ఉంది, ప్రార్థించడానికి అవకాశం ఉంది, సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంది. ఎంత గొప్ప ధన్యత, మనకి ఎంత గొప్ప భాగ్యమో. నిజంగా దేవాతి దేవునికి కోట్ల కొలది స్తుతులు, స్తోత్రములు. ఇవాళ అయితే అసలు నాకు తిమోతి గారికి హెచ్చరించిన ప్రతి హెచ్చరిక నాకే అన్నట్టుగా ఉంది. అసలు దేమా అయితే యెహోలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఆ వాక్యం విన్నప్పుడు నాకు మన జీసస్ ఆల్మైటీ గాడిలో కూడా చాలామంది అనవసరంగా లెఫ్ట్ అవుతున్నారు. నిజంగా అసలు దేవుని సన్నిధిని మనము ఎంత గడపచ్చు, దేవునిలో ఎంత గడపచ్చు, అసలు మనము అసలు ఎలా లెఫ్ట్ అవుతున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు విలువ తెలుస్తుందా లేదా అనేది నాకు అసలు దేమా గురించి చెప్పినప్పుడైతే లెఫ్ట్ అయిన వాళ్ళందరి గురించి బాధపడ్డాను నేను. అయ్యో ప్రభా, వారికి మరొక అవకాశం ఇవ్వండి యేసయ్యా అని నేనైతే ప్రార్థించాను. మనం ఎవ్వరము దేమా వల్లే, హోమియోనై వల్లే అలా ఎవ్వరూ ఉండద్దు. మనము లూకా గారు ఎలా ఉన్నారు, తిమోతి గారు ఎలా ఉన్నారు, అలా మనము నమ్మకంగా ఉండి దేవుని కొరకు అంతం వరకు మన రక్షణ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. అసలు ఇంకో విషయం ఏంటంటే, మనము పోరాడుటలో రక్తము కారినంతగా పోరాడాలంట. యేసయ్య శ్రమల్ని సహిస్తూ రక్తం కారినంతగా తెగించి దేవుని యొక్క బిడ్డల్ని మనం రక్షించటం కొరకు, అనేకుల కొరకు సైనికులు ఎలా పోరాడతారో మనం కూడా రక్తం కారినంతగా పోరాడాలి అనేది నేను తెలుసుకున్నాను. అంటే వారు ఎలా అసలు పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు ఎలా స్తుతించారు, బండలు వేసి బంధించినా కానీ వారు అసలు ఏడవకుండా దేవుని స్తుతించారు, ప్రార్థించారు. అలా మనం కూడా రక్తం కారణంగా పోరాడుతూ దేవుని సన్నిధిలో మనం అనేకుల ఆత్మలను రక్షించాలని తిమోతి గారికి పౌలు గారు ఎలా చెప్పారో మనం కూడా అలా సిద్ధపడి ఉందాము. మనము నార్త్ ఇండియా కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎంతోమంది క్రైస్తవుల్ని చాలా హింస పెడుతున్నారు, పేర్లు చెప్పను. వారందరి కొరకు మనం ప్రార్థిస్తాము. నాకైతే చాలా భారంగా ఉంది వారి కొరకు ప్రార్థించాలని. ఎందుకంటే ఈ సెక్యులర్ కంట్రీలో మనము స్వేచ్ఛగా వాక్యం చెప్పుకోవచ్చు, కానీ చెప్పలేకపోతున్నాము. ధైర్యంగా మనకైతే దేవాతి దేవుడు ఇంత స్వేచ్ఛగా మనము యేసయ్యని గురించి స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రకటించడానికి కృప చూపారు. ఈ భాగ్యం అందరికీ రావాలనేది నా కోరిక. ఈ చిన్న సాక్ష్యంను దేవుడు దీవించును గాక. ఈ సాక్ష్యంలో ఏమైనా తప్పులుంటే మన్నించండి. మరొకసారి బ్రదర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. విన్న ప్రతి ఒక్కరికి నా శుభములు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.